బంగారం దొంగిలించిన దొంగల ఇంటిని గుర్తించిన పోలీసులు జనం మధ్యలో ఉంటూ రెక్కి నిర్వహించినట్టు గుర్తించారు. యూపీకి చెందిన ముఠాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో సుమారు 17 కోట్ల విలువ చేసే 18 కేజీల బంగారం దొంగతనం కేసు కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. బంగారం షాప్ కి 100 మీటర్ల దూరంలోనే ఉన్న ఒక పాత ఇంట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులు 2 నెలలుగా నివాసం ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ ఇంటి చుట్టుపక్కల ఇంట్లో నివాసం ఉంటున్న వారిని విచారణ చేస్తున్నారు. ఆ 5 వ్యక్తులు నివాసం ఉన్న ఇంటిని తనిఖీ చేయగా ఆ ఇంట్లో చిన్న చిన్న బంగారు పూసలు దొరికాయని సమాచారం. ఆ ఇంటి లోపల కేవలం ఒక చాప మాత్రమే ఉండటం గమనార్హం. దొంగతనానికి గురైన షాపులో ఉన్న వేలిముద్రలు, యూపీకి చెందిన 5 నివాసం ఉన్న పాతింట్లో తలుపులు, గోడలపై క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత 2 నెలలుగా 5 వ్యక్తులు పాత ఇంటిని అద్దెకు తీసుకుని గత 10 రోజులుగా ఆ పాత ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. స్థానికులు వారిని ప్రశ్నించగా హైటెక్ బస్టాండ్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగించడం కోసం వచ్చామని వారితో అన్నట్టు తెలిపారు. 5 ఉన్న టీంలో అర్ధరాత్రి వరకు 2 బయట కూర్చొని ఉండేవారని, మరో 2 అటు ఇటు తిరిగేవారని తెలిపారు. గత రాత్రి నుండి ఎవరూ కనబడటం లేదని అన్నారు. వారు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. దాదాపుగా బంగారం దొంగతనం కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. సిగరెట్లు, వాటర్ బాటిల్ ఒక ఆయన ఎర్రగుండు మామూలు 35-40 ఏళ్ళు ఉంటాడు. ఇంకొక ఆయన కొంచెం బ్లాక్ ఉన్నాడు. ఇద్దరే వచ్చారు. తెలుగు మాట్లాడుతున్నారు. వాటర్ అని అయితే అడిగారు. వాళ్ళు తెలుగు రానట్టే అనిపించింది. అంటే మామూలు బయటికి పోయినప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ విన్నారా? తీసుకురు ఎమ్మటే వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన మాత్రం అక్కడనే ఉన్నాడు, కానీ కొంచెం మందా ఉన్నాడు. ఎర్రగా పొట్టి ఆధార్ కార్డు పెట్టాలని చెప్పవే తర్వాత